రైట్ చూడొచ్చు ఇప్పుడే మనం బిగ్ బాస్ హౌస్ దగ్గరనే ఉన్నాం అనమాట. సో ఇది ఆ బిగ్ బాస్ సెట్ దగ్గర చూసిన పరిస్థితి. ఇంతకు ముందుకే ఆల్రెడీ ఒక బస్ అద్దం అయితే పగిలింది. మనం ఆ లైవ్ లో ఉండగానే ఇంకా కొంతమంది ఆ ఫ్యాన్స్ అంటారో ఏదో తెలియదు. సో అక్కడ బస్సు ఆ డ్రైవర్ కూడా తాకిన పరిస్థితి మనం అందరం కలిసి చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ కింద కూడా చూడొచ్చు, ఆ కింద కూడా చాలా ఏదైతే నడుపుతున్న సమయంలోనే కింద నుంచి కూడా పగిలిన విషయం మనందరికి చూస్తున్నాము. ఒకసారి మనము ఆ బస్ ఎక్కే ప్రయత్నం అయితే చేద్దాము. సో బస్ ఎక్కే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే అతను ఆ రన్నింగ్ లో ఉన్నప్పుడే ఇలాంటి ఘటనలు జరిగింది. సో చూడొచ్చు ఆల్రెడీ సో బస్సు నడుపుతున్న ఆ డ్రైవర్ పై కూడా దానికి కొంతమంది ఇక్కడ ఫ్యాన్స్ అయితే బిగ్ బాస్ హౌస్ దగ్గర అయితే ఫ్యాన్స్ అయితే వాళ్ళు ఏదైతే ఇక్కడ ఆ రాళ్లతో కూడా బస్సును కొట్టినట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ చాలా మంది ఆ పోలీసులు వచ్చి కూడా ఎప్పటికప్పుడు ఆ పోలీస్ భద్రత ఉన్నా కూడా ఇక్కడ ఫ్యాన్స్ రెచ్చిపోయిన సంగతి మనం అందరం చూస్తున్నాము. అక్కడ డ్రైవర్ ని చూడొచ్చు, ఆ డ్రైవర్ ఏదైతే దాన్ని ఆ కండుకు కూడా ఇక్కడ పగిలిన ఆ సీసాలు కూడా డ్రైవర్ కంటికి తాకిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ పోలీసులు అన్ని రకమైన చర్యలు తీసుకున్నా కూడా ఇలాంటి ఘటనలు మనం చూస్తున్నాము. చాలా మంది లెక్కలేనన్నటువంటి అభిమానులు ఇక్కడ బిగ్ బాస్ దగ్గరికి అయితే వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ బస్సు చూసుకున్నట్టయితే మాదాపూర్ నుంచి సికింద్రాబాద్ నుంచి మైత్రివనం ధీటుగా కొండాపూర్ కి వస్తున్న బస్సు ఇది. సో సడన్ గా ఈ బస్సు ఉండడానికి ఇక్కడ ఫ్యాన్స్ ని పోలీసులు ఏదైతే లాఠీ చార్జ్ చేసిన సమయంలో కూడా ఇటు పక్కన చూడవచ్చు, ఇటు పక్కన నించినటువంటి ఆ ఫ్యాన్స్ కూడా బస్సు అద్దాలపై కూడా దాడి చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ చర్యలు తీసుకున్నా కూడా ఒక్కటేసారిగా రెచ్చిపోయిన ఫ్యాన్స్ అందరూ ఇలా చేశారనే చెప్పుకోవచ్చు. వీళ్ళపై కూడా ఎందుకంటే ఆ గవర్నమెంట్ కి సంబంధించిన బస్సు కాబట్టి వీళ్ళపై ఏమైనా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏమైనా ఉన్నాయో చెక్ చేసే విధంగా కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఆ యొక్క ప్రయాణికులు కూడా ఉన్నాము. ఆల్రెడీ ఒక బస్సునైతే ఆల్రెడీ గ్లాసులు పలిగినాయి. మరొక సెకండ్ బస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఫస్ట్ బస్సు కూడా ఇలానే గ్లాసెస్ పడిగేసరికి చాలాసేపు ట్రాఫిక్ సిబ్బంది కూడా ఇబ్బంది అయింది. దాని తర్వాత కూడా ఇప్పుడు ఇది సెకండ్ బస్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఇంకా ఆల్రెడీ విన్నర్ పల్లవి ప్రశాంత్ అని చెప్పి కూడా ఫిక్స్ అయిన తర్వాత, ఎందుకంటే ఇక్కడ పోలీసులు ఉన్నా కూడా ఇంకెక్కువ పోలీసులు ఉంటే కూడా ఇంకా పోలీస్ సిబ్బందిని కూడా పెంచే అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సడన్ గా ఆ బస్సు డ్రైవర్ కూడా మన దగ్గర ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే బస్సు తన ముఖానికి నువ్వు ఉన్నావా నేను వస్తా రైటా. సో ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ విన్నర్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది తెలుగు ప్రేక్షకులు అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఒక రైతు బిడ్డ తలుచుకుంటే ఏదన్నా చేయొచ్చు అని చెప్పి కూడా పల్లవి ప్రశాంత్ నిరూపించాడు. సో చూడొచ్చు ఇక్కడ మనము పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్స్, అలాగే పల్లవి ప్రశాంత్ తో చిన్నప్పటి నుంచి ట్రావెల్ చేసిన ప్రతి ఒక్క పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి ఎప్పటి నుంచో పల్లవి ప్రశాంత్ తోనే ట్రావెల్ చేశారు. సో చూడొచ్చు తను చాలా విషయాల్లో కూడా పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ మనతో పాటు ఉన్నారు. సో మరి కొద్దిసేపట్లోనే మీ ఫ్రెండ్ టైటిల్ తీసుకొని బయటికి రాబోతున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది బ్రో మీకు? బ్రో ఒక డైలాగ్ పల్లవి ప్రశాంత్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మళ్ళీ వచ్చిందంటే అంతే బ్రో. ఇప్పుడు టైటిల్ అయితే పల్లవి ప్రశాంత్ అంటే ఈ ఒక్క సాయం ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ప్రతి ఒక్కటి రేటింగ్స్ వల్ల మనకు వచ్చింది. ఈరోజు మనం చూస్తామంటే పల్లవి ప్రశాంత్ విన్ అయిందంటే ఇట్ ఇస్ నాలెడ్జ్. ఒక కామన్ మ్యాన్ గా పర్సన్ వచ్చి ఒక రైతు బిడ్డగా అతను ఇంతకుముందు సినిమాటిక్ లేదు, అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు. అట్లీస్ట్ అతను యూట్యూబ్ ఛానల్ గా రివార్డ్స్ అతను తీసుకోలేదు, ఏ ఒక్క దానికి ప్రమోషన్ కూడా చేయలేదు. అలాంటి పల్లవి ప్రశాంత్ ఈ రోజు టాప్ విన్నింగ్ లో వచ్చి పైకి వచ్చి అంటే అంతమంది కన్సెంట్ ముంగట తను పైనకి వచ్చి మళ్ళీ ఇలా చేసిందంటే. సో అఫ్ కోర్స్ మీరు అందరూ పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్స్ కాబట్టి దాంతో ట్రావెల్ చేసారు కాబట్టి సో పల్లవి ప్రశాంత్ అంటారు. సో ప్రశాంత్ కాకుండా ఇంకెవరు అంటే మీకు ఇష్టం? అందులో చెప్పాలంటే
శివాజీ అంటే SPY అనేది ఒకటి బ్రాండ్ అయితే ఉండదు. శివాజీ అనే పేరు నేను ఎక్స్పెక్ట్ చేసిన, యావర్ అనే పేరు కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యావర్ అనే అంటే యావర్ని చాలా మెచ్చుకోవచ్చు బ్రో. అలా తెలుగు రాని ఒక వ్యక్తి ఒక బిగ్ బాస్ తెలుగు కన్సర్న్ బిగ్ బాస్ లోకి వచ్చి అతను గేమ్ ఆడి టాప్ 5 లో ఉన్నాడంటే నాట్ ఏ జోక్. ఇవాళ ఒక తెలుగు రాని కన్సెంట్ అంటే ఎంతో మంది అలా కన్సెంట్ ఉన్నారు, తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందులో మా ఛానల్ వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అందులో యావర్ అనే వ్యక్తికి అసలు తెలుగే రావు. అతనికి ఏం మాట్లాడుతున్నా మనకి అప్పుడప్పుడు ఏం మాట్లాడుతుండ్రా అనే ఫీలింగ్ మనకు వచ్చింది. ఇన్నర్ ఫీల్ మనం ఒక బిగ్ బాస్ చూస్తుంటే ఆయనకు ఏదో ఒక అమ్మ ఇంకోటి అనడం మనం చూసుంటాం. ఈ రోజు యావర్ కూడా టాప్ 5 లోకి వచ్చిందంటే అతను కూడా వన్ ఆఫ్ ద విన్నర్. ఈ విషయం చెప్పాలంటే అతను కూడా వన్ ఆఫ్ ద విన్నర్. అంతకంటే ముందు చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ ఇస్ ద మోస్ట్ టాపెస్ట్. ఈ మన తెలంగాణ తెలుగు రాష్ట్రంలో నెంబర్ 1 ఉన్నాడు. అంటే ఒక నిరుపేద పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా తన ఫోన్ స్ట్రగులాడుతోని తన డాడీ కొన్న ఐఫోన్ అది కూడా చిట్టి వేసుకొని వాళ్ళ డాడీ తీసుకోవడం నాట్ ఏ జోక్ అండి. ఈ రోజు 1,40,000 ఫోన్ కొనాలంటే మనం ఎన్నో కష్టాలు వాడాలి. తన పంట చిట్టి లేవట్టేసేసి తను ఇచ్చేయడం కూడా చాలా విషయం. ఈ రోజు తన నాన్నగారిని కూడా మెచ్చుకోవచ్చు, తన ఫ్రెండ్స్ గానీ ఎవరైనా. అంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే అందులో కూడా మైనస్లు చాలా ఉంటాయి. అంటే ఒక వ్యక్తి పైకి లేస్తాడు అంటే నెగిటివ్ కూడా చాలా ఉంటుంది. సో ప్రశాంత్ కూడా మనం నెగిటివిటీస్ పెట్టినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే రైతు బిడ్డ ట్యాగ్ వాడుకున్నాడు. సో తను మొన్న ఎందుకంటే కింద పడ్డ రైస్ ఆ బియ్యం చూపించి కూడా సో అని చెప్పి కూడా చాలా నెగిటివ్ ట్రోల్ అయింది. సో దాని గురించి మీరు యాజ్ ఎ ఫ్రెండ్ గా మీరు దగ్గర నుంచి ప్రశాంత్ చూసారు కాబట్టి మీరు ఏమంటారు? అన్న నీకేమైనా ట్యాగ్ ఉంటే నువ్వు ఆడుకో అన్న, థ్యాంక్ చెప్తాను. నీకేమైనా ట్యాగ్ ఉంది కదా, అతను రైతు బిడ్డ కాబట్టి రైతు అని తను చేసే కులవృత్తి కోసం మనం చెప్పుకుంటున్నాడు. కానీ తన స్వార్థం కోసం ఆ టాప్ తన స్వార్థం అయితే ఎప్పుడో బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళిపోతుండే కదా. ఈ రోజు ఎందుకున్నాడు మరి? ఈ రోజు టాప్ ఫండ్లకి ఎందుకు వచ్చాడు? ఈ రోజు నాకు ఒక ఛానల్ ఉంది అనుకో, నేను ఛానల్ గురించి నేను చెప్పగలుగుతాను. నేను ఛానల్ నుంచి వచ్చినాను, నేను టాప్లకి ఎందుకు రాలేదు? మళ్ళీ నేను ఎందుకు బిగ్ బాస్ లోపలికి వెళ్ళలేదు? ఆయన టాలెంట్తో తన సొంత టాలెంట్తో వచ్చాడు. తన సొంత టాలెంట్ ప్లేస్ ఇంకోటి ఏం చెప్పాలంటే తెలుగు అభిమానులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ రోజు టాప్ 1 లో ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ ఎవరైతే ఓటు వేసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సపోర్ట్ చేసినందుకు కొంతమంది ఉన్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ. పల్లవి ప్రశాంత్ నుంచి చెప్తున్నాం, పైగా మేము కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం అతని కోసం. సో బ్రదర్ మీకు ఎట్లా అనిపిస్తుంది? అన్న ప్రజెంట్ అయితే ప్రశాంత్ అన్న చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇన్ని రోజుల తర్వాత ఒక రైతు బిడ్డ గెలిచిండు. మనలో నుంచి వచ్చిన ఒక కామన్ మ్యాన్ గా, అంటే బిగ్ బాస్ హిస్టరీలోనే ఒక కామన్ మ్యాన్ ని గెలిపేయడం అనేది ఫస్ట్ టైం కదా. ఇది 8 series 7 series అయినాయి. చాలా హ్యాపీ అనిపిస్తుంది బేసికలీ. సో అంటే ప్రశాంత్ కి మీరు దగ్గర నుంచి చూసారు. సో నిజంగా రియల్ లైఫ్ లో కూడా ప్రశాంత్ అట్లనే ఉండేవాడు. చాలా హానెస్ట్ గా ఉంటాడు. ఏదైనా డైరెక్ట్ స్ట్రైట్ గా మాట్లాడతాడు భయ్య. అందుకనే మేము అందరం ఇంతమంది ఇప్పుడు కూడా మేము ఇంతమంది గ్యాంగ్ కూడా అన్నకు సపోర్ట్ చేసినాం చాలా రోజుల నుంచి. చాలా మంచి వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా. సో సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చిన్న చిన్న ప్లానింగ్స్ అనుకుంటున్నాము. అన్న ఇప్పుడు ప్రజెంట్ అయితే గెలిచిన ఆనందంలో ఉన్నాము. ప్రజెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని వేల మంది వచ్చారు అన్న కోసం. ఒక పెద్ద స్టార్ లాగా ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ అన్న. ఆ సిచ్యువేషన్ అదే బేసికల్ మాటలు రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే. అండ్ ఇంకోటి ఏంటంటే అన్నకు ఒక డైలాగ్ చెప్దాం అనుకుంటున్నా, మీరు ఓకే అంటే చెప్తాను. సో ఇన్ని రోజుల వరకు ప్రశాంత్ అన్న అంటే మళ్ళొచ్చినా అని ఉంది, కానీ ఈ రోజు నుంచి ప్రశాంత్ అన్న అంటే మళ్ళొచ్చినా కాదు గెలిచి వచ్చినా అని చెప్తాడు. అంటే తగ్గేదలే అంటారు. అంతే. ఓకే, సో మొత్తానికి అయితే నీ కళ్ళలో కూడా ఫుల్ సంతోషంగా అనిపిస్తుంది. చాలా, ఎందుకంటే ఆ స్పార్కిల్స్ అనేది మాకు కనిపిస్తుంది. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి అన్న కోసం మేము చాలా కష్టపడ్డాం. ఓటింగ్స్ కానీ ఏదైనా కానీ ఎవ్రీథింగ్ మేము అందరి దగ్గర పోయి నా సపోర్ట్ చేయండి బ్యాక్గ్రౌండ్ వర్క్ మేము చాలా తిరిగినాం. కాబట్టి ఈ రోజు అన్న రాగానే మేము చాలా దగ్గరికి వెళ్ళాలని ఆలోచన వస్తున్నాం. బట్ ఏమైతే చూద్దాం. అంటే మీరు ప్రశాంత్ స్టార్టింగ్ నుంచి ఉన్నారు అంటే ప్రతి దగ్గరికి వెళ్ళారు మీ గ్యాంగ్ అందరు కలిసి. సో బిగ్ బాస్ కి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి చాలా మంది దగ్గరికి వెళ్ళారు. ఆ అవకాశం వచ్చింది. అలాగే ఇప్పుడు విన్నర్ గా బయటికి రాబోతున్నాడు. అంటే అనుకుంటే ఏదన్నా చేయొచ్చు అని ఒక నిదారణ చూపించిండు. సో నీ హార్ట్ ఫీలింగ్ ఏముంది? ఎందుకంటే నువ్వు చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి కాబట్టి. అన్న చాలా దగ్గర నుంచి చూసిన అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా అన్నకు దగ్గర వాళ్ళు కాబట్టి మేము చాలా రోజుల నుంచి అన్న గెలవాలి అంటే డే 1 నుంచి కూడా అన్న పోయినప్పటి నుంచి కూడా అన్న అసలు 100 days నాడు అన్నను మేము చూడాలి. గెలుపు దిశగా అన్న ఏదైతే సపోర్టింగ్ అంతా చేసినామో ఎవ్రీథింగ్ ఇంకా అన్న దగ్గర నుంచి చూసినాం కాబట్టి మాకు హ్యాపీగా ఉంది. ఈ రోజు దినం అన్న గెలిచినా గెలవకపోయినా మేము 100% మేము ఖచ్చితంగా అన్నతో ఉంటాము. రేపటి దినం కూడా అన్న మాతో ఉంటాడు. అంతే అన్న. థ్యాంక్ యూ అన్న.